హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు మూడవసారి ఇంటరు సంబంధించిన పాఠ్యపుస్తకాల్లోని పాఠ్యాంశాలను మార్చడం జరిగింది. 2026-27 విద్యా సంవత్సరంలో మనకు కొత్తగా ప్రవేశపెట్టిన ఈ పాఠ్యపుస్తకము మనకు నవోదయం అనే పేరుతో ద్వితీయ భాషగా ఈ పాఠ్యపుస్తకాన్ని మనకు తీసుకొచ్చారు. ఈ నవోదయం తెలుగు పాఠ్యపుస్తకంలో మనకు మొత్తం 5 విభాగాలుగా ఉన్నాయి. కథాలహరి అనే పేరుతో ఉపవాచకాన్ని కూడా దీంట్లో చేశారు. ఈసారి కొత్తగా భాషా నైపుణ్య దీపిక అంతర్గత మూల్యాంకనం కోసము భాషా నైపుణ్య దీపికతో మనకు తయారు చేశారు. దీంట్లో మనకు ఇంటర్నల్లో దీన్ని యూజ్ చేస్తారు. మొత్తంగా చూసినట్టయితే ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఏదైతే సిలబస్ ఉందో ఈ వీడియోలో సిలబసు, తర్వాత మోడల్ పేపరు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్వహించే ఆ మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుందో మనము ఈ వీడియోలో చూద్దాము. మొత్తము ఈ పాఠ్యభాగంలో 5 విభాగాలు ఉన్నాయి. ఈ 5 విభాగాలను చూసినట్టయితే మొదటి విభాగం పేరు కవిత్వ విభాగం, రెండవ భాగంలో గద్య విభాగము, మూడవది కథాలహరి అనేది మూడవది. దీంట్లో ఉపవాచకము కథాలహరి పేరుతోని ఇంట్రడ్యూస్ చేశారు. ఇక నాలుగవది వ్యాకరణము. మనకి వ్యాకరణంకు సంబంధించి మొత్తం 6 పాఠ్యాంశాలను పరిచయం చేశారు. ఇక 5వ విభాగం వచ్చేసి మనకు 5వ విభాగంలో భాషా నైపుణ్య దీపిక. ఈ భాషా నైపుణ్య దీపిక అనేది మనకు ఇంటర్నల్ ఎగ్జామ్స్లో పిల్లలకు యూజ్ చేస్తారు దీన్ని. దీంట్లో మొదటి నుంచి చూసినట్టయితే మనకు మొదటిది కవిత్వ విభాగం. ఈ కవిత్వ విభాగం చూసినట్టయితే దీంట్లో ప్రాచీన పద్య ప్రక్రియ నుండి 3 పాఠాలను తీసుకోవడం జరిగింది. దీంట్లో తిక్కన సోమయాజి చే రచించబడిన ద్రౌపది ఆత్మగౌరవం అనే పాఠ్యభాగాన్ని ప్రవేశపెట్టారు. కొరవి గోపరాజు రచించిన పరోపకారం. దీంట్లో చూసినట్టయితే సాహిత్యము, భాష, పర్యావరణము, సంస్కృతి వంటివి ప్రతిబింబించే విధంగా దీంట్లో తీసుకున్నారు. ఈ కవిత్వ విభాగంలో ప్రసిద్ధ రచయితలైన విభిన్న ఇతివృత్తాలతోని రాసిన కథలను దీంట్లో తీసుకున్నారు. దీంట్లో చూసినట్టయితే మహాభారతంలో కీచక వధ ఘట్టాన్ని తీసుకున్నారు. ఈ ద్రౌపది ఆత్మగౌరవం అనే పాఠ్యాంశంలో కీచక వధ ఘట్టంని తీసుకొని ఈ పాఠ్యభాగంని చేకూర్చారు. దీనివల్ల విద్యార్థులకు స్త్రీల పట్ల గౌరవభావం పెంచడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశము. ఈ పరోపకారం అనే పాఠ్యభాగం, కొరవి గోపరాజు రాసిన పరోపకారం అనే ఈ పాఠ్యభాగం ద్వారా విద్యార్థులలో త్యాగబుద్ధి, అదేవిధంగా పరోపకార బుద్ధి అనేది అలవడడానికి, సహకార నేపథ్యాన్ని పెంచడానికి ఈ పాఠ్యభాగం ఎంతో ఉపయోగపడుతుంది. తర్వాత 3వ పాఠమైన శతక మకరందం అనే ఈ పాఠ్యభాగంలో మారద వెంకయ్య రాసిన శతకము, కంచర్ల గోపన్న రాసిన దాశరథి శతకము, ఏనుగు లక్ష్మణ కవి రాసిన శతకం, ధర్మపురి శేషప్ప రాసినవి శతకం, టీవీ నారాయణ రాసిన శతకం, కూరెళ్ళ విఠలాచార్య రాసిన శతకాలకు సంబంధించిన వాటిల్లోని పద్యాలను తీసుకోవడం జరిగింది. దీంట్లో భక్తి, నీతి పద్యాలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే విధంగా తీసుకున్నారు. తర్వాత 4వ పాఠంలో తెలంగాణ రాష్ట్ర గీతం రచించిన అందెశ్రీ గారి మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు అనే ఈ పాఠ్యభాగం, ఈ పాటను తీసుకోవడం జరిగింది. ఈ పాట మనకు ఏం తెలుపుతుందంటే మానవతా విలువలను తెలుపుతుంది.
మానవతా విలువలను ప్రతిబింబించే విధంగా, విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపే విధంగా ఈ పాట ఉండడం వల్ల ఈ పాఠ్య భాగాన్ని చేర్చడం జరిగింది. తర్వాత ఆ పల్లె జాడ ఏడ అనిశెట్టి రజిత రాసిన ఆ పల్లె జాడ ఏడ అనే ఈ పాఠ్యభాగం. దీంట్లో ఈ పాఠ్యభాగం ద్వారా విద్యార్థులు ఏం నేర్చుకుంటారంటే పల్లె వాతావరణాన్ని, అదేవిధంగా పల్లె వాతావరణాన్ని కళ్ళ ముందు నిలిపే పాఠంగా దీన్ని మనకు తీసుకోవడం జరిగింది. ఇది పల్లెటూరి వాతావరణం, పల్లెటూరి యొక్క మట్టి వాసన కోల్పోతున్న విషయాలను అర్థం చేయించే విధంగా ఈ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం అనేది ఉంటుంది. ఇక గద్య విభాగానికి వచ్చినట్టయితే ఈ గద్య విభాగంలో కూడా మనం చూసినట్టయితే గద్య విభాగంలో కూడా 5 పాఠ్య భాగాలు ఉన్నాయి. దీంట్లో ముదిగొండ ఈశ్వర చరణ్ రచించిన మాటలు మాట్లాడుతాయి అనే ఈ పాఠ్య భాగాన్ని తీసుకోవడం జరిగింది. దీంట్లో మాటల పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో విద్యార్థులు రోజు వాడే పదాల పట్ల ఆసక్తిని కలిగించే విధంగా ఈ పాఠ్యభాగాన్ని తీసుకొచ్చారు. ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు రాసిన 7వ పాఠ్యభాగము పొడుపు కథలు పర్యావరణం అనే ఈ పాఠము పొడుపులోని విరుపుల ద్వారా విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టడము అనే లక్ష్యంతో దీంట్లో ఈ పొడుపు కథలను తీసుకున్నారు. ఇక 8వ పాఠం తెలుగులో అధిక్షేప కవిత్వం, ఆచార్య పేర్వారం జగన్నాథం గారు రాసిన తెలుగులో అధిక్షేప కవిత్వం అనేది. ఈ పాఠం ద్వారా విద్యార్థులు ఏం నేర్చుకుంటారంటే హాస్య, వ్యంగ్య, అంతర్లీన విమర్శల సమ్మేళనాన్ని విద్యార్థులు ఆస్వాదిస్తారనే నేపథ్యంతో దీనిని తీసుకోవడం జరిగింది. ఇక తర్వాత పాఠం గ్రామ దేవతలు ఆచార వ్యవహారాలు అనే పాఠ్యభాగం. డాక్టర్ మేకల ఇందిరాదేవి చే రచింపబడిన ఈ గ్రామ దేవతలు ఆచార వ్యవహారాలు అనే ఈ పాఠ్యభాగం తెలంగాణ ప్రత్యేక సంస్కృతిని తెలియజేస్తుంది. ఈ పాఠ్యభాగం ఈ పాఠం ద్వారా సాంస్కృతిక విలువలను, నిలకడను సమాజంలో నిలిపిందని విద్యార్థులు ఈ పాఠం ద్వారా అర్థం చేసుకుంటారు. అదేవిధంగా 10వ పాఠము డాక్టర్ మెస్రం మనోహర్ చే రచింపబడిన పరదాన్ల సంస్కృతి విశేషాంశాలు అనే ఈ పాఠ్యభాగము భారతదేశంలో మనకు ఎక్కడా లేని పరదాన్లు, గోండుల ఆచార వ్యవహారాలను గురించి ఈ పాఠ్యభాగం మనకు తెలుపుతుంది. ఇక ఉపవాచకం తర్వాతది కథాలహరి అనే పేరుతో ఉపవాచకము. ఈ విభాగంలో కథలు సామాజిక, మానవీయ, సాహిత్య విలువలను ప్రతిబింబింపజేసే ఈ కథలను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో ఈ కథల ద్వారా విద్యార్థి సృజన శైలి అలవడుతుంది విద్యార్థులకు ఈ కథలు చదవడం ద్వారా. దీంట్లో మొదటి కథ వద్దిరాజు రాఘవ రంగారావు, వీరు ఇద్దరుంటారు వద్దిరాజు సోదరులని. ఈ వద్దిరాజు సోదరుల్లో ఒకరైన వద్దిరాజు రాఘవ రంగారావు రాసిన లండన్ విద్యార్థి అనే కథ. ఈ కథ విదేశీ సంస్కృతి వ్యామోహంలో పడి దేశీయ విలువలు కోల్పోతున్న వారిని ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ వద్దిరాజు రాఘవ రంగారావు రాసిన ఈ లండన్ విద్యార్థి అనే కథ. ఇది విదేశీ సంస్కృతి గురించి మనకు విదేశీ సంస్కృతిని తెలుపుతూనే మన భారతీయ సంస్కృతి యొక్క విలువలను తెలిపే విధంగా ఈ లండన్ విద్యార్థి అనే కథను రచించారు. దానికి సంబంధించిన ఈ కథ విద్యార్థులకు చాలా విలువలను నేర్పుతుంది. అదేవిధంగా మాదిరెడ్డి సులోచన రచించిన హక్కు అనే కథ. ఈ కథను చదవడం ద్వారా విద్యార్థులు ఏం నేర్చుకుంటారంటే హక్కులు, బాధ్యతలు, స్త్రీ పురుషులు సమానంగా తీసుకోవాలంటే వాళ్ళు ఏ విధంగా నేర్చుకోవచ్చు అనేది ఈ కథ ద్వారా మనం అవగాహన చేసుకోవచ్చు. అంటే మన రెస్పాన్సిబిలిటీస్, విద్యార్థులకు ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో అవి మేలు ఫిమేల్, ఎవరైతే స్త్రీ పురుషులు వాళ్ళు ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో వారు ఇద్దరు సమానంగా తీసుకోవాలని అనే అవగాహన ఏర్పడటంతో పాటు స్త్రీ అస్తిత్వ చైతన్యాన్ని ఈ పాఠ్యభాగము బోధిస్తుంది మనకి. తర్వాత
బోయజంగయ్య గారిచే రచించబడిన దొంగలు అనే ఈ పాఠ్యభాగం ద్వారా పేదల అవసరాలను అవకాశంగా తీసుకొని దోచుకోవద్దనే నైతిక విలువలను ఈ కథ మనకు నేర్పిస్తుంది. అంటే పేదల యొక్క అవసరాలను అవకాశంగా తీసుకొని దోచుకోవద్దనే ఒక నైతిక విలువలను ఈ కథ చదవడం ద్వారా విద్యార్థులు నేర్చుకుంటారు. తర్వాత జిలానీ బాను వీరిచే రచించబడిన నవ్వు 4 విధాల అనే కథ. ఈ కథ ద్వారా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఏం నేర్చుకుంటారంటే ప్రజాస్వామ్య విలువలు, బాధ్యతాయుత నాయకత్వ ప్రాధాన్యతను వీరు నేర్చుకుంటారు. దీంతోపాటు వినోదాత్మక వ్యంగ్యము విద్యార్థిని ఆకర్షిస్తుంది ఈ కథలలో. ఈ కథలు చదవడం ద్వారా విద్యార్థుల్లో మానసిక పరిపక్వత అనేది, నైతిక విలువలు అనేది, సామాజిక బాధ్యతలు అనేవి ఈ కథాలహరిలో పొందుపరిచిన ఈ కథల ద్వారా విద్యార్థులు తెలుసుకుంటారు. తర్వాత మనకు కథాలహరి తర్వాత ఉన్నది వ్యాకరణ అంశాలు. ఈ వ్యాకరణ అంశాలు మీరు పాఠశాల స్థాయి నుంచే నేర్చుకున్న అంశాలే దీంట్లో పొందుపరచడం జరిగింది. దీంట్లో మొదట చూసినట్టయితే మొత్తము 6 విభాగాలను దీంట్లో పెట్టారు. సంధులు, సమాసాలు, లేఖారచన, జాతీయాలు, పద సంపద, భాషా భాగాలు అనేవి దీంట్లో పొందుపరచడం జరిగింది. దీంట్లో చూసినట్టయితే సంధులు తీసుకున్నట్టయితే మనకు సంస్కృత సంధులు ఉంటాయి, తెలుగు సంధులు ఉంటాయి. సమాసాలు, లేఖారచన ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా మనకు ఏం తెలుస్తుందంటే ఒక అధికారికి లేఖ ఏ విధంగా రాయాలి, అంటే మనకు ఏ రకమైన లేఖలు ఉంటాయి, ఆ లేఖలలో విద్యార్థులు ఉపయోగించే భాషా విధానం ఏంటిది, వాటి నియమాలు ఏంటివి అనేవి మనకు దీంట్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత పద సంపద. ఈ పద సంపద అంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనం నేటికి చూస్తున్నాము తెలంగాణ భాష, తెలంగాణ పదాలు వివిధ మాధ్యమాలలో, అది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలలో కూడా తెలంగాణ పద సంపదను వాడుక ఎక్కువగా మనకి అభివృద్ధిలోకి వచ్చింది. తర్వాత భాషా భాగాలు, 20వ పాఠ్యభాగం భాషా భాగాలు. దీంట్లో నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, అవ్యయము వీటికి సంబంధించిన అంశాలే మనకు చాలా ఈజీగా ఉంటుంది ఈ విభాగం. దీంట్లో వాటిని చేర్చడం జరిగింది. దీంట్లో మనకు చూసినట్టయితే ఈ భాషా నైపుణ్య దీపిక అనేది మనకు ఇంటర్నల్ ఎగ్జామ్ ఏవైతే ఉంటుందో మనకు ఆ ఇంటర్నల్ ఎగ్జామ్లో ఈ భాషా నైపుణ్య దీపికను పెట్టడం ద్వారా దేనికి ఉపయోగం అంటే విద్యార్థులలో LSRW అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఈ 4 నైపుణ్యాలను నేర్పడమే ప్రధాన ఉద్దేశంగా. అంటే క్లాసు రూములో విద్యార్థి ఏ విధంగా పాఠాలు వింటున్నాడు, విన్న విషయాలను వాటిపైన ఏ విధంగా స్పందిస్తున్నాడు, పుస్తకము రీడింగ్ అనేది వస్తుందా లేదా, డిక్టేషన్ వర్డ్స్ విద్యార్థి రాయగలుగుతున్నాడా లేదా అని ఈ భాషా నైపుణ్య దీపికను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పాఠ్యపుస్తకంలోని అంశాలన్నింటిని కూడా క్లాసు రూమ్లో వాళ్ళు పద్యం కానీ గద్యం కానీ ఏదైనా వినికిడి, మనకు శ్రవణం ఏ విధంగా యూజ్ అవుతుంది, తర్వాత భాషణం అంటే ఒక విద్యార్థి ఒక పాఠ్యాంశానికి సంబంధించి దానిపైన ఏ విధంగా మాట్లాడటం నేర్చుకుంటున్నాడు, తర్వాత టెక్స్ట్ బుక్లోని పాఠ్యాంశాన్ని స్పష్టంగా చదవగలుగుతున్నాడా అనేవి దీంట్లో చెక్ చేస్తారు. అదేవిధంగా లేఖనా నైపుణ్యం అంటే డిక్టేషన్ వర్డ్స్, మనకు కఠిన పదాలు ఇలాంటివి పాఠశాల స్థాయిలో విద్యార్థులు చాలా చక్కగా నేర్చుకొని ఈ శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం అనేవి వీటిల్లో మంచి పట్టు సాధించిన విద్యార్థులకైతే ఇంటర్మీడియట్లో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. దీంట్లో మనం చూసినట్టయితే భాషా నైపుణ్యాలలో అంతర్గత మూల్యాంకనం కింద మనకు 20 మార్కులకు దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. శ్రవణ నైపుణ్యం, ఈ శ్రవణ నైపుణ్యంలో మనకు అభ్యాసాలు అనేవి ఉంటాయి. దీంట్లో కొన్ని కథలు అంటే చిన్న పారాగ్రాఫ్ లాంటివి ఇచ్చిన తర్వాత దీంట్లో
కింద ప్రశ్నలు ఉంటాయి. అంటే ఆ పారాగ్రాఫు చదివి దానికి సంబంధించిన ప్రశ్నలను దానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. పారాగ్రాఫ్ బేస్డ్ ప్రశ్నలు అనేవి ఇస్తారు. దాని తర్వాత భాషణా నైపుణ్యం. భాషణా నైపుణ్యం అంటే మనకు ఇచ్చిన సంభాషణ నైపుణ్యం అనేది ఉంటుంది. ఆ సంభాషణను విద్యార్థి క్లాసులో చదవాల్సి ఉంటుంది. మీకు దీంట్లో మొత్తము మీ గురించి మీరు పరిచయం చేసుకోవాలి. అంటే మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏ విధంగా చెప్పాలనేది భాషణం ద్వారా కొన్ని కళాశాలకు వెళ్ళేటప్పుడు వీళ్ళు స్నేహితుల మధ్య స్నేహితుల్ని ఎలా పలకరిస్తారు, అదేవిధంగా కళాశాలలో స్నేహితుల్ని ఏ విధంగా పరిచయం చేసుకుంటారు, కళాశాల సమయంలో తరగతులు ఎగగొట్టి సినిమాకి వెళ్ళడం అనే అంశం పైన ఎలా స్పందిస్తారు, సామాజిక మాధ్యమాల ఉపయోగం ద్వారా వీరి అభిప్రాయం ఏముంది అంటే కొన్ని అంశాలు ఇచ్చి వాటిపైన మాట్లాడటం, విద్యార్థుల భాషణ నైపుణ్యం ఏ విధంగా ఉందనేది దీంట్లో చెక్ చేస్తారు. ఒక అజ్ఞాత వ్యక్తితో అంటే అన్నోన్ పర్సన్తో మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు వారితో మనం ఏ విధంగా ప్రవర్తిస్తాము, పరీక్ష ఫీజు చెల్లించేందుకు మనకు 500 రూపాయలు తక్కువైతే తోటి విద్యార్థులను ఏ విధంగా సహాయం అడగడము, తర్వాత మీ తమ్ముడు 10వ తరగతి పరీక్షలు రాయబోతుండు కదా, అయితే అతనికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏమిటి, ఎందుకంటే 10th చదివిన తర్వాత మన ఇంటర్కి వచ్చినాం కాబట్టి మన ఇంట్లో మన తోటి తమ్ముడు ఇంకెవరైనా స్నేహితుడు ఎవరైనా ఉన్నప్పుడు వారు 10వ తరగతి పరీక్షకు వెళ్ళాలని ఉన్నప్పుడు మనం ఎలాంటి సలహాలు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది, అంటే మన భాషణ. తర్వాత ఆన్లైన్ విద్య పైన మీ ప్రతిస్పందన ఏంటిది, తర్వాత మీ భవిష్యత్తులో మీరు ఇంటర్మీడియట్ తర్వాత ఏ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు, వాటిని సాధించడానికి ఏ క్రియలు చేస్తున్నారనేవి మొదలైనవి అంశాలను మనకి పాఠ్యభాగంలో ఇవ్వడం జరిగింది. అంటే దీని ద్వారా మన మాటల ప్రవాహం ఏ విధంగా ఉంది, మనము ఎలాంటి భావం ఉపయోగిస్తున్నాం, ఎలాంటి భాష ఉపయోగిస్తున్నాం, ఆ భాష మాట్లాడేటప్పుడు మన వేగం ఏ విధంగా ఉంటుంది, వీటిని చెక్ చేసుకోవడానికి ఈ స్కిల్స్ అనేవి చాలా ఉపయోగపడుతున్నాయి. దీంట్లో ఇంకా ఇష్టమైన అభిరుచి గురించి మనకి ఏవైతే ఇష్టమో ఇష్టమైన అంశాల గురించి మాట్లాడటం, మహిళా సాధికారత అంటే ఏంటిది, తర్వాత తెలుగు సంస్కృతి ఏ విధంగా ఉంది, స్వచ్ఛ భారత్ గురించి, మీకు నచ్చిన కవి గురించి, నైతిక విలువల గురించి, పర్యావరణ పరిరక్షణ గురించి, తర్వాత కోవిడ్-19 మహమ్మారి గురించి, దేశ భాషలందు తెలుగు లెస్స అని. అంటే దీంట్లో భాషణ నైపుణ్యంలో ఏమవుతుందంటే మనకు టెక్స్ట్ బుక్ బేస్డే ఏవైనా కొన్ని ప్రశ్నలు మనకి ఇచ్చి వాటిపైన అనర్గళంగా మాట్లాడడానికి సమయం ఇస్తారు. దాంట్లో మన వాక్చాతుర్యం ఏ విధంగా ఉపయోగిస్తున్నాము, ఏ విధంగా మాట్లాడుతున్నాము అనేది చెక్ చేసి ఇంటర్నల్లో మనకు మార్కులు వేస్తారు. మూడవది పఠన నైపుణ్యం. పఠన నైపుణ్యం అంటే రీడింగ్ స్కిల్స్. ఈ రీడింగ్ స్కిల్స్లో మనము టెక్స్ట్ బుక్లోని ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని మనం ఏ విధంగా చదువుతున్నాము, ప్రకాశపట్నం ఏ విధంగా చదువుతున్నాము, కఠిన పదాలని ఎలా ఉచ్చారణ చేస్తున్నాము, దీంట్లో అభ్యాసంలో మనకు కొన్ని ఇస్తారు. దీంట్లో మౌన పఠనం ఉన్నప్పుడు ఏ విధంగా అంటే మనం సైలెంట్గా లైబ్రరీలో చదివినట్టు మౌన పఠనంగా ఉన్నప్పుడు మన రీడింగ్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది దీంట్లో అవధానము, గజల్, మినీ కవిత, తర్వాత నానీలు, చారిత్రక కావ్యాలు, నాటకము, తర్వాత మొదలైన అంశాలను మనకిచ్చి వాటిని చదివి ముఖ్యాంశాలను నోట్ చేసుకొని వాటిపైన చర్చించే అంశాలను మనకు పఠన నైపుణ్యంలో ఇస్తారు. ఇక నాలుగోది లేఖన నైపుణ్యం. ఈ లేఖన నైపుణ్యంలో మనకు అభ్యాసాలు ఇస్తారు. ఏంటిది, పుస్తకాలు, పఠనం, జ్ఞానం, ఊహాశక్తి, వ్యక్తిత్వం అనే మొదలైన అంశాలను ఇచ్చి మనకు డిక్టేషన్ వర్డ్స్ అనేవి పెడతారు. దీంట్లో కొన్ని అంశాలు మనకు టెక్స్ట్ బుక్లు ఇచ్చారు. ఏంటి అంటే కష్టాలు, ఓర్పు, అనుభవము, ఆత్మవిశ్వాసం, విజయము. అంటే ఈ ఒక లైన్స్ నాకు 5-6 లైన్స్ కఠిన పదాలు ఇచ్చి వాటిని అనుగుణంగా మనము ఒక పారాగ్రాఫ్ని రచించడం. తర్వాత గ్రామం, వ్యవసాయం, సంప్రదాయం, సహకారం, స్వావలంబన ఇలాంటి 5 పదాలు ఇచ్చి వాటి ఆధారంగా వాటి చుట్టూ మనము ఒక స్టోరీని అల్లడము, రాయడము అలవాటు చేయటం. కొన్ని సమయము, విలువ, క్రమశిక్షణ, విద్యార్థి, విజయం అనే అంశాలను ఇచ్చినప్పుడు కూడా మనకు సమయం విలువ తెలుపుతూ, విలువల గురించి తెలుపుతూ, క్రమశిక్షణ అంటే ఏంటిది, విద్యార్థులు ఏ విధంగా క్రమశిక్షణ పాటించినప్పుడు ఏ విధంగా విజయం సాధించారనే అంశాన్ని
ఈ ఇచ్చిన ఆ కీవర్డ్స్ను బట్టి మనము అక్కడ రాయాల్సి ఉంటుంది. మరొకటి కుటుంబము, భద్రత, సంస్కారము, ధైర్యము, బాధ్యత అని మనకి ఈ విధంగా ఇచ్చారు. అదేవిధంగా స్నేహం, బంధం, సుఖదుఖాలు, ప్రభావం, జాగరూకత అని కొన్ని అంశాలు మనకు కీవర్డ్స్ ఇస్తారు. ఆ కీవర్డ్స్ని బట్టి మనము ఏ విధంగా లేఖన నైపుణ్యం అనేది ఉపయోగించాలను అంటే భాషా నైపుణ్య దీపిక ద్వారా మన విద్యార్థులు ఏమేమి తెలుసుకోవచ్చు అంటే వాడు క్లాస్లో ఏ విధంగా శ్రవణం అంటే లిజనింగ్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి, రెండవది భాషణ అంటే వాడి క్లాస్లో ఏ విధంగా ఒక అంశాన్ని ఇచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు, మూడవది పఠన నైపుణ్యం అంటే విద్యార్థిలో రీడింగ్ స్కిల్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా లేఖన నైపుణ్యం అంటే ఒక అంశాన్ని ఒక 5 పదాలనిచ్చి ఒక పారాగ్రాఫ్ రాయమన్నప్పుడు వారిలో రైటింగ్ స్కిల్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో అనేవి ఈ ఇంటర్మీడియట్ పాఠ్యాంశాల ద్వారా మనకు కొత్తగా భాషా నైపుణ్య దీపిక అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు మనకు ఈ ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకంలో నేర్చుకున్న అంశాల ఆధారంగా మనకు ఇంటర్నల్, ఎక్స్టర్నల్ మనకు యాన్యువల్ ఎగ్జామ్ ఏ విధంగా క్వశ్చన్ పేపర్ వస్తుంది, తర్వాత ఇంటర్నల్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వస్తుంది అనేది ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లనే మనకి మోడల్ క్వశ్చన్ పేపర్ ఒకటి ఇచ్చారు. దీంట్లో మొత్తము ఇది మొదలుగా చూసినట్టయితే ఇంటర్నల్కి సంబంధించిన మనకి యాన్యువల్ ఎగ్జామ్ పేపర్ చూద్దాం, తర్వాత ఇంటర్నల్ పేపర్ చూద్దాం. దీంట్లో మొత్తము 3 అవర్స్లో మనం 80 మార్క్స్కి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. మనకి ఫస్ట్ పాదభంగం లేకుండా మనకు పద్యాన్ని రాయమని ఇస్తారు. దీంట్లో 4 మార్క్స్ ఓన్లీ ఒక్కదానికే 2 పద్యాలు ఇస్తారు. దీంట్లో మనకు కవిత్వ విభాగంలో మనకి స్టార్ మార్కు చుక్క గుర్తు గల పద్యాలు ఏవైతే ఉంటాయో వాటిని నేర్చుకోవడం ద్వారా వీటిని ఈజీగా రాయవచ్చు. ఇక్కడ మనకి బలియుండ మేపారగన్ చదువది ఎంత రసజ్ఞత కలిగిన అని భాస్కర శతకంలోని పద్యం ఇచ్చారు. అంటే ఈ పద్య పాదాన్ని మీరు కంప్లీట్గా రాస్తే మనకి ఒకదానికి రాస్తే 4 మార్క్స్. తర్వాత రెండో సెక్షన్లో మనకు ప్రశ్నలు ఇచ్చారు. 5 మార్క్స్ క్వశ్చన్ ఒకటే రాయాలి. ఏనుగు లక్ష్మణ కవి అందించిన నీతులను తెలపండి అనేది ఒక ప్రశ్న. ఆ పల్లె జాడ ఏడ కవిత సారాంశాన్ని రాయమన్నాడు, వివరించిండు. ఈ విభాగంలో మీరు మంచి మార్కులు సాధించాలంటే ఈ టెక్స్ట్ బుక్లోనే మనకు పాఠ్యాంశం చదివేటప్పుడే కవి పరిచయము, పాఠ్యభాగ సారాంశము అనేది మనకు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్టయితే వీటికి సంబంధించిన సమాధానాలను సులభంగా రాయవచ్చు. తర్వాత ప్రశ్నల్లో మనకు 5 మార్క్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ రెండవ సెక్షను కవిత్వ విభాగానికి సంబంధించింది అడిగారు. తర్వాత మూడో సెక్షన్లో మనకు గద్య విభాగానికి సంబంధించి దానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. దీంట్లో 5 మార్క్స్కే మాటలు ఎలా పుడతాయో సోదాహరణంగా వివరించండి అనేది మనకు దీంట్లో మాటలు మాట్లాడతాయనే పాఠ్యభాగంలోంచి అడిగారు. తర్వాత పేర్వారం జగన్నాథం అధిక్షేప కవిత్వమును వివరించిన తీరుని తెలపండి అంటూ తెలుగులో అధిక్షేప కవిత్వం అనే ఆ పాఠ్యాంశం నుంచి ఒక ప్రశ్నను అడిగారు. దీంట్లో ఏదైనా ఒకటి మాత్రమే రాయాలి. దీంట్లో ఇప్పుడు పేర్వారం జగన్నాథం అని ఇచ్చారు. ఇతను అధిక్షేప కవిత్వం గురించి వివరించిన తీరుని తెలపండి అంటే దీంట్లో కవి పరిచయంలో ఆ పేర్వారం జగన్నాథం గారి గురించి కొంత సమాచారం రాసి ఆయన అధిక్షేప కవిత్వం గురించి ఏమేమి అంశాలు అన్నాడో దానికి సంబంధించి కొంత రాస్తే సరిపోతుంది. తర్వాత 4th బిట్లో సందర్భ సహిత వాక్యాలు ఇచ్చారు. ఈ సందర్భ సహిత వాక్యాలు మనకి ఎక్కువ శాతము కవిత్వ విభాగం నుంచే అడుగుతారు. దీంట్లో చూసినట్టయితే మాయరవి ఏల కృకండొకో వనితంగూడి ఏంగే వనమునకును ఉప్పులేక రుచి పుట్టంగా నేర్చునటయ్య భాస్కర రాకాశి రూపాన రంజిల్లుతున్నాడు అని ఈ విధంగా ఇచ్చారు. దీంట్లో మనకు 4 ఇచ్చారు కాబట్టి ఓన్లీ 2ంటికి సందర్భ సహిత వాక్యాలు మాత్రమే రాయాలి. ఒక్కొక్క సందర్భ సహిత వాక్యానికి 3 మార్కులు, 2 ముళ్ళ 6. ఈ సందర్భ సహిత వాక్యాలు చాలా సులభంగా రాయొచ్చు. ఏ విధంగా అంటే ఫస్ట్ ఆ లైన్ను గుర్తుబట్టి అది ఏ పాఠ్యభాగం నుంచి తీసుకున్నారో 4 స్టెప్పుల్లో రాయాలి. ఫస్ట్
కవి పరిచయం రాయాలి, అది ఏ పాఠ్యభాగం నుంచి తీసుకున్నారో రాయాలి, అది ఏ సందర్భంలో ఉపయోగించారో దాన్ని రాసిన తర్వాత ఆ లైన్కి సంబంధించిన కొంత అర్థాన్ని రాస్తే ఈ సందర్భ సహిత వాక్యం అనేది దానికి సులభంగా రాయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత సంక్షిప్త సమాధానాలు, షార్ట్ క్వశ్చన్స్. దీంట్లో పూలు పండ్లకు సంబంధించిన పొడుపు కథల గురించి వివరించండి. ఇది మొత్తం గద్య విభాగం నుంచి అడిగారు మనకి. ఈ గద్య విభాగంలో ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి రాసిన పొడుపు కథలు పర్యావరణం అనే పాఠ్యభాగం నుంచి అడిగిన ఇది ప్రశ్న. పూలు పండ్లకు సంబంధించిన పొడుపు కథలను గురించి తెలపండి. మనం ఈ పాఠ్యభాగంలో పొడుపు కథలు పర్యావరణానికి సంబంధించిన అంశాలు ఉంటాయి కాబట్టి దీంట్లో పూలు పండ్లకు సంబంధించిన పొడుపు కథల్ని ఒక 2 లైన్లలో మీరు వివరిస్తే దీంట్లో 3 మార్కులు పొందవచ్చు. తర్వాత కెనడాకు ఆ పేరెట్లా వచ్చింది అనేది ఈ పాఠ్యభాగంలో నుంచి అడగటం అయింది. దీంట్లో కథాలహరి అనే పాఠ్యభాగం నుంచి అడిగిండు, అంటే ఉపవాచకం నుంచి ఇది అడిగిండు. కెనడాకు ఆ పేరెట్లా వచ్చిందని ఇది లండన్ విద్యార్థి అనే పాఠ్యాంశం నుంచి ఒద్దిరాజు రాఘవరంగారావు గారు రాసిన ఈ పాఠ్యభాగం నుంచి అడిగారు. తర్వాత 3వ ప్రశ్న పర్ధాన్ అనే మాటను పరిచయం చేయండి అనే ఈ పాఠం డాక్టర్ మెస్రం మనోహర్ రాసిన పరధాన్ల సంస్కృతి విశేషాంశాలు గద్య విభాగంలో 10వ పాఠం నుంచి అడగడం జరిగింది. 4వ పాఠము బోనం ప్రత్యేకతను తెలపండి. బోనం ప్రత్యేకతను తెలపండి. ఇది గ్రామదేవతలు ఆచార వ్యవహారాలు అనే పాఠ్యభాగము డాక్టర్ మేకల ఇందిరాదేవి రాసిన ఈ పాఠ్యభాగం నుంచి అడగడం జరిగింది. తర్వాత సంక్షిప్త సమాధానాలు, షార్ట్ ఆన్సర్సు. ఇది గద్య పాఠ్యాంశ రచయితలు. ఇక్కడ డైరెక్ట్గా మన క్వశ్చన్ పేపర్లోనే మనకి ఇచ్చాడు. గద్య పాఠ్యాంశం నుంచి 2ంటికి మాత్రమే రాయాలి, ఒక్కో దానికి 2 మార్క్స్. పేర్వారం జగన్నాథం గురించి సంక్షిప్తంగా వివరించండి. ఆల్రెడీ పేర్వారం జగన్నాథం గురించి మనకు గతంలోనే ముందు బిట్లలో పేర్వారం జగన్నాథం అధిక్షేప కవిత్వం గురించి 5 మార్క్స్ అడిగాడు దీంట్లో. నెక్స్ట్ ఇక్కడ షార్ట్ క్వశ్చన్స్లో మళ్ళీ ఇక్కడ అడుగుతున్నాడు పేర్వారం జగన్నాథం గురించి సంక్షిప్తంగా రాయండి. ఈ పాఠ్యాంశాల్లో మన కవి పరిచయం గురించి పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్టయితే ఆ కవి పరిచయం గురించి రాయవచ్చు. తర్వాత కసిరెడ్డి వెంకటరెడ్డి జీవిత విశేషాలను తెలపండి. ఇది కూడా కవి పరిచయమే. ముదిగొండ ఈశ్వర చరణ్ రచనలను తెలపండి. ఓన్లీ రచనలు రాస్తే సరిపోతుంది. ఉట్నూరు సాహితీ వేదిక ద్వారా మెస్రం మనోహర్ నిర్వహిస్తున్న పనులు ఏమిటి అనేవి ఇవి కూడా వారు చేస్తున్న సాహిత్య సేవ గురించి అడిగాడు. తర్వాత 7th బిట్లో ఈ క్రింది ప్రశ్నలకు ఏకపద ఏకవాక్య సమాధానాలు రాయండి అంటూ 1 మార్క్ క్వశ్చన్స్ అడిగిండు. దాశరథి అని ఎవరిని పిలుస్తారు అన్నాడు. దాశరథి అని ఎవరిని పిలుస్తారని అడిగాడు. నెక్స్ట్ అందెశ్రీ అసలు పేరేమిటి? అందే ఎల్లయ్య. తర్వాత నీడలాగా వెంట వచ్చేది ఏమిటి? ఒక్క లైన్లో రాస్తే సరిపోద్ది. పల్లె ఎలా రమ్మని పిలిచేది? సింహాసన దోత్రించికను రాసిన కవి పేరేమిటి? కొరవి గోపరాజు కదా. ఇది మొత్తము ఈ విధంగా 1 మార్క్ క్వశ్చన్స్ మాత్రమే. ఇవి పద్య భాగం నుంచి. తర్వాత నెక్స్ట్ అంటే కవిత్వ విభాగం నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇవి మొత్తం కూడా మనకు కవి పరిచయానికి సంబంధించినవి, పాఠ్యభాగ సారాంశానికి సంబంధించినవి. ఒక వర్డ్లో రాస్తే 1 మార్కు, అంటే 1 లైన్లో రాయాలి. నెక్స్ట్ గద్య విభాగం నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ మొత్తం 5 రాయాలి. పొడుపు కథలు మానవాళికి ఏమందిస్తాయి? ఇది పొడుపు కథలు పర్యావరణం కసిరెడ్డి వెంకటరెడ్డి రాసిన లెసన్ నుంచి. కంగారు అనేది ఏ దేశపు జంతువు? తర్వాత దురాడి అనే పేరు ఏ పండుగను సూచిస్తుంది? సాక పోయడం అంటే ఏమిటి? భోయి భీమన్న రాసిన అధిక్షేప శతకం ఏమిటి అని అడిగాడు. తర్వాత 9th బిట్లో మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 5 రాయాల్సి ఉంటుంది. సంక్షిప్త సమాధానాలు 1 మార్క్ క్వశ్చన్స్ అయిపోయినాయిగా. ఇప్పుడు 2 మార్క్స్. తుకారాంకు లండన్లో ఏమని మారు పేరు వచ్చింది, ఎందుకు వచ్చింది? ఇది మనకు ఇందులో తుకారాంకు లండన్లో ఏమని మారు పేరు వచ్చిందనేది సంక్షిప్తంగా రాయాలి. గురువుకు తుకారాముల మధ్యనున్న తారతమ్యం ఏమిటి?
శ్రీపతిరావుకు దేవయాని ఏ సందర్భంలో సహాయం చేసింది? దేవయాని దేని నుండి విముక్తి కోరుకుంది? దొంగలు కథ ఆధారంగా నిజమైన దొంగలు ఎవరో తెలపండి. బీరప్పను అధికారులు ఎలా దోపిడీ చేయాలని చూశారు? రాజు చేసిన దుర్మార్గాలను గురించి తెలపండి. సుఖు రాజును ఎందుకు ఎదిరించాడు? ఈ విభాగం మొత్తం కూడా ఈ 9th విభాగం ఏదైతే ఉందో ఈ 9th విభాగం మొత్తం కూడా మనకి కథాలహరి అనే ఉపవాచకంలో నుంచి ప్రతి లెసన్ నుంచి 2 క్వశ్చన్స్ అడిగాడు. లండన్ విద్యార్థి, ఇక్కడ తుకారం లండన్ సంబంధించింది, గురువు తుకారం, ఈ 2 కూడా ఒత్తిరాజు రాఘవరంగారావు రాసిన లండన్ విద్యార్థి అనే పాఠ్యభాగం నుంచి అడిగాడు. తర్వాత శ్రీపతిరావు దేవయాని, తర్వాత దేవయాని, ఇది హక్కు అనే పాఠ్యభాగం నుంచి మాదిరెడ్డి సులోచన రాసిన కథ ఇది. తర్వాత దొంగలు కథ, బీరప్ప అధికారులు, ఇవి 2 5, 6 ఈ 2 క్వశ్చన్స్ కూడా బోయజంగయ్య రాసిన దొంగలు అనే పాఠ్యభాగం నుంచి వీటిని అడగడం జరిగింది. రాజు చేసిన దుర్మార్గాలు గురించి, సుఖు రాజును ఎందుకు ఎదిరించాడనే ఈ 2 క్వశ్చన్స్ 7th 8th క్వశ్చన్స్ కూడా నవ్వు 4 విధాల అంటే ఉపవాచకం మనం చదువుకున్నట్టయితే ఈ సెక్షన్ని మొత్తం కూడా ఈ కథలు చదువుకుంటే, ఈ 4 కథలు చదువుకుంటే మనకు 10 మార్క్స్ అనేవి మన చేతిలో ఉంటాయి. ఓకేనా? 5ంటికి మనం ఆన్సర్స్ చేయాలి కాబట్టి ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు అంటే మనకు 10 మార్కులు ఉపవాచకం నుంచి వస్తాయి. తర్వాత 10th బిట్టు మనకు లేఖారచన అంటే లెటర్ రైటింగ్. మీ కళాశాల నుంచి నీవు వెళ్ళిన విహారయాత్ర గురించి తల్లిదండ్రులకు లేఖ రాయమన్నాడు. తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కొరకు జిల్లా కలెక్టర్ గారికి లేఖ రాయండి. మనకి దీంట్లో పర్సనల్ లెటర్స్ ఉంటాయి, అఫీషియల్ లెటర్స్ ఉంటాయి, బిజినెస్ మ్యాన్స్కి రాసే లెటర్స్ ఉంటాయి. మొదలైన లెటర్స్ మనకు ఈ పాఠ్యభాగంలో ఇచ్చారు, వాటిని చూసుకుంటే సరిపోతుంది. లెటర్ రైటింగ్లో కూడా మనకు మొత్తం స్టెప్స్ ఉంటాయి. డేటు, కామా, ప్లేస్, ఫుల్ స్టాపు, తర్వాత సాల్యుటేషన్ రాయాలి, బాడీ పార్ట్ లెటర్ రాయాలి, తర్వాత థ్యాంక్స్ చేసి మనం అడ్రస్ రాయడం అనేది ఉంటుంది. దానికి ఒక్కో లెటర్కి ఒక్కొక్క విధానం ఉంటుంది. ఆల్రెడీ మీరు పాఠశాల స్థాయిలో నేర్చుకున్నారు కాబట్టి చాలా ఈజీగానే ఉంటుంది. తర్వాత సందులు, మనకి నెక్స్ట్ 4వ విభాగమైన వ్యాకరణ అంశాల గురించి. దీంట్లో మనకు 6 వ్యాకరణ అంశాలు ఉన్నాయి. ఈ 6 వ్యాకరణ అంశాలలో మనం ప్రతి విభాగం నుంచి 6 మార్కులు వస్తాయి. 6 నెలల 24 మార్కులు మొత్తము వస్తాయి. కాబట్టి 6 దాదాపుగా 36 మార్కులు మనకు ఈ విభాగం నుంచి వస్తాయి. దీంట్లో చూద్దాము అన్నిట్లో. అంటే 36 మార్క్స్ మనకు జాతీయాలు, జాతీయాల నుంచి 6 మార్క్స్, తర్వాత విగ్రహ వాక్యాలు సమాసాల నుంచి 6 మార్క్స్, సంధి విభాగం నుంచి 6 మార్క్స్, అంటే 18 మార్క్స్ ఈ వ్యాకరణ అంశాల నుంచే మనకు వస్తున్నాయి. 18 మార్క్స్. దీంట్లో చూద్దాం. దీంట్లో 11th బిట్లో సందులు మొత్తం 6 సందులు ఇచ్చారు. ఈ 6 3ంటికి మాత్రమే మనము విడదీసి సంధి పేరు రాయడమే. సంధి సూత్రం రాయాల్సిన పని లేదు. జస్ట్ విడదీసి అది ఏ సంధికి సంబంధించిందో సంధి పేరు రాస్తే సరిపోతుంది. మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో, మీరు 99% టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఏవైతే ఎగ్జాంపుల్స్ ఉంటాయో వాటిని మాత్రమే మీరు దీంట్లో నేర్చుకుంటే సరిపోతుంది. కృతార్థుడు, పరోపకారము, ప్రత్యక్షము, దిక్కెవరు, అందకుండగా, పొరలు గమ్మి అనే ఇవి ఉన్నాయి. కృతార్థుడు, పరోపకారము, ప్రత్యక్షము, దిక్కెవరు, అందకుండగా, పొరలు గమ్మి అనే. ఇప్పుడు కృతార్థుడు, కృతా ప్లస్ ఆర్ధుడు, పరోపకారం, పరా ప్లస్ ఉపకారము, ప్రత్యక్షము, దిక్కు ప్లస్ ఎవరు, దిక్కెవరు, అందకుండగా, పొరలు గమ్మి అనేది. వీటిని జస్ట్ విడదీసి అది ఏ సంధికి సంబంధించిందో పేరు రాస్తే సరిపోతుంది.
12th విభాగంలో మనకు విగ్రహ వాక్యాలు రాసి సమాసాల పేరు రాయాలి. రాస్తే ఓన్లీ 3కి మాత్రమే 6 ఇస్తారు, మనం 3 మాత్రమే రాయాలి. చపలాక్షి, అనుదినము, దాన ధర్మములు, కోటి విద్యలు, మట్టి ముంత, తల్లి గర్భము. వీటిని ఏం చేయాలంటే మనము విగ్రహ వాక్యాలు రాసి, ఆ విగ్రహ వాక్యాలు రాసినప్పుడే మనకు తెలిసిపోతుంది ఏ సమాసం అనేది. దీంట్లో విభక్తి ప్రత్యయాలు మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే వీటిని ఈజీగా రాయవచ్చు. తర్వాత జాతీయాలు, 13th విభాగం జాతీయాలు. దీంట్లో కూడా 3 జాతీయాలకు అర్థాలు రాసి సొంత వాక్యాల్లో ప్రయోగించాలి. దీంట్లో మనకి ఉదాహరణకి ఏమిచ్చిండు? నత్తనడక, కడుపు మంట, పక్కలో బల్యం, అరచేతిలో వైకుంఠం, కళ్ళు నెత్తికెక్కడం, బురద జల్లడం అని మనకు ఇచ్చిండు. దీంట్లో ఉదాహరణకి బురద జల్లడం అనేది ఒకటి తీసుకుంటే అపవాదు వేయడం అంటే మనకు రాజకీయాల్లో ఒకరికొకరు బురద జల్లుకుంటుంటారు అనేది మనం చూస్తుంటాము. తర్వాత కళ్ళు నెత్తికెక్కడం అనేది ఉంది. అహంకారంతో ప్రవర్తించటం. ఎవరైనా అహంకారంతో ప్రవర్తిస్తుంటే మనం ఏమంటాం? పదవి రాగానే కొందరకు కళ్ళు నెత్తికెక్కాయని మనకు టెక్స్ట్ బుక్లో వీటి గురించి చాలా వివరణాత్మకంగా ఇచ్చారు. నెక్స్ట్ 14th విభాగంలో ప్రశ్నలు ఇచ్చిండు. పద సంపద, మనకు టెక్స్ట్ బుక్లో పద సంపద అనేది కొన్ని పదాల గురించి, వాటి అర్థాల గురించి, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు ఇవన్నీ మనకి ఇచ్చిండు. దీంట్లో ఈ పద సంపద నుంచి మాత్రమే మనకు అడుగుతారు కాబట్టి ఈ పద సంపద దీన్ని నేర్చుకున్నట్టయితే మనకు దాదాపుగా 3 మార్క్స్ అనేవి మనము గెయిన్ చేయొచ్చు. దీంట్లో పేర్మి పదానికి పర్యాయ పదాలు రాయమన్నాడు. నరుడు అనే పదానికి నానార్థాలు రాయమన్నాడు. నరుడు అంటే నానార్థాలు ఏమిటి? తర్వాత నీరజం అనే పదానికి వ్యుత్పత్తి అర్థం. ఇవి రాస్తే 3 మార్క్స్ పొందొచ్చు. నెక్స్ట్ 15th విభాగంలో మనకు 3కి సమాధానాలు రాయాలి. భాషా భాగాలకు సంబంధించింది. భాషా భాగాలు మనకు వ్యాకరణంశాల్లో భాషా భాగాలు ఉన్నాయి కదా. భాషా భాగాల్లో సర్వనామం అనగానేమి అంటే నామవాచకానికి బదులు వాడే పదాన్ని సర్వనామం అంటాం. ఆహా అన్నది ఏ భాషా భాగం? ఇది అవ్యయానికి సంబంధించింది. విశేషణానికి ఒక ఉదాహరణ ఇవ్వండి. ఇప్పుడు మనకు నామవాచకము సర్వనామం యొక్క గుణగణాలను తెలిపితే దాన్ని విశేషణం అంటాము. తెల్లని పువ్వు, నల్లని గుర్రము అంటే గుర్రం యొక్క విశేషాలు తెలుపుతుంది కాబట్టి దాని నల్లని గుర్రం కాబట్టి నల్లని అనేది విశేషణం. రాము గ్రంథాలయానికి వెళ్ళాడు. ఈ వాక్యంలోని క్రియ ఏమిటి అన్నాడు. క్రియ అంటే వెళ్ళడం క్రియ. గ్రంథాలయం నామవాచకమే, రాము నామవాచకమే. నామవాచకానికి గల మరొక పేరు ఏంటిదంటే విశేష్యము. విశేష్యం అంటే నామవాచకానికి మరొక పేరు. ఇది భాషా భాగాలు నేర్చుకున్నట్టయితే మనకి 3 మార్కులు వస్తాయి. ఇది మనకు మోడల్ పేపర్ అంటే యాన్యువల్ ఎగ్జామ్ మోడల్ పేపర్. ఇది ఎక్స్టర్నల్ ఎగ్జామ్ పేపర్ ఇది. ఓకే, 80 మార్కులు ఉంటుంది. తర్వాత ఇంటర్నల్ ఎగ్జామ్స్కి సంబంధించింది. ఇంటర్నల్ తర్వాత మనకు ఎక్స్టర్నల్కి సంబంధించిన అది ఇంటర్నల్కి సంబంధించింది. ఇది కళాశాలనే. మనకు దీంట్లో అంతర్గత మూల్యాంకనం అని చెప్పుకున్నాం కదా. ఈ అంతర్గత మూల్యాంకనంలో మనకు
లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ రైటింగ్ సంబంధించిన స్కిల్స్ మాత్రమే దీంట్లో మనకు ఇస్తారు. దీంట్లో మొదటిది శ్రవణ నైపుణ్యం. ఈ శ్రవణ నైపుణ్యానికి సంబంధించి 4 మార్కులు వస్తాయి. ఇప్పుడు దీంట్లో భాషా నైపుణ్య దీపికలో గద్యాన్ని అధ్యాపకుడు చదువుతుంటే జాగ్రత్తగా విని అడిగిన 4 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయాలి. అంటే మనకు అధ్యాపకుడు దాంట్లో ఒక గద్యాన్ని చదువుతాడు. చదివినప్పుడు ఆ చదివిన దాన్ని వీడు శ్రవణ నైపుణ్యం, శ్రవణం అంటే ఆ గద్యంలో వినాలి, మంచి పర్ఫెక్ట్గా విన్న తర్వాత ఉపాధ్యాయుడు మనకు లెక్చరర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పినట్టయితే ఆహా ఓకే వీని చెవులు మంచిగానే పనిచేస్తున్నాయి, అంటే మంచిగానే జ్ఞానాన్ని సంపాదిస్తుండు అని తెలుస్తుంది. నెక్స్ట్ మూల్యాంకనం. రెండోది ఏంటిది భాషణ నైపుణ్యం. అంటే దీంట్లో సంభాషణ నైపుణ్యాల నుంచి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. మాటల ప్రవాహం అభ్యాసం నుంచి ఇవ్వబడిన అంశంపై సభాకంపం లేకుండా మాట్లాడాలి. అంటే వాడి స్పీకింగ్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయో దీంట్లో టెస్ట్ చేస్తారు. దీంట్లో 4 మార్కులు మనకి శ్రవణ నైపుణ్యం నుంచి 4 మార్కులు, తర్వాత భాషణ అంటే స్పీకింగ్కి సంబంధించి 4 మార్కులు. నెక్స్ట్ పఠన నైపుణ్యం. పఠనం అంటే రీడింగ్ స్కిల్స్. ప్రకాశ పఠనంలో ఇవ్వబడిన కఠిన పదాల్లో అధ్యాపకుడు అడిగిన 2 పదాలను స్పష్టంగా ఉచ్చరించాలి. అధ్యాపకుడు ఒక 2 పదాలు ఇస్తాడు, దాన్ని పర్ఫెక్ట్గా చెప్తే 2 హాఫ్లా 1 మార్కు వస్తుంది, ఒకదానికి 1/2 మార్కు. అధ్యాపకుడు అడిగిన సూక్తిని తప్పులు లేకుండా చదవాలి, రీడింగ్ చేయాలి, చేస్తే దానికి ఒక 1 మార్కు. అధ్యాపకుడు ఇచ్చిన అంశాన్ని మౌన పఠనం చేసి అందులో ముఖ్య భావాన్ని వివరించాలి. అంటే మౌన పఠనం, అధ్యాపకుడు ఒక పారాగ్రాఫ్ ఇస్తే దాన్ని సైలెంట్గా చదివిన తర్వాత అందులో ముఖ్య భావాన్ని చెప్పినట్టయితే 2 మార్కులు లభిస్తాయి. తర్వాత 4వది లేఖన నైపుణ్యం. లేఖన నైపుణ్యం అంటే ఇది రైటింగ్ స్కిల్స్ తెలియజేస్తుంది. ఇవ్వబడిన పదాలలో విషయాన్ని విస్తరణం చేసి చిన్న వ్యాసంగా రాయాలి. అంటే మనకి ఏవైనా ఒక 5 పదాలు ఇచ్చి ఆ పదాల ఆధారంగా మనకు దీన్ని ఒక పారాగ్రాఫ్ రూపంలో రాయమని, చిన్న పారాగ్రాఫ్ రూపంలో ఒక వ్యాసం రాయమని ఇస్తారు. దీనికి 4 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఫైనల్లో మీకు ఇది ఇక్కడ ఇచ్చింది అంతర్గత మూల్యాంకనం. అంటే ఏవైతే ఈ స్కిల్స్ ఉంటాయో వీటికి సంబంధించి మీకు విద్యార్థి పేరు, హాల్ టికెట్ నెంబరు, శ్రవణానికి ఎన్ని మార్కులు, 4 మార్కులకి ఎన్ని సాధించిండు, భాషా నైపుణ్యంలో మీకు సంభాషణ ఏ విధంగా ఉంది, మాటల ప్రవాహం ఏ విధంగా ఉంది, సంభాషణకి 1 మార్కు, మాటల ప్రవాహానికి 3 మార్కులు. పఠన నైపుణ్యం ఉంటే ఈ పఠన నైపుణ్యం టోటల్గా మనకి 4 మార్క్స్ ఉంటే దీంట్లో బాహ్య పఠనం ఎంత అంటే బయటికి చదివినప్పుడు వాడి కఠిన పదాలను ఎట్లా చదువుతున్నాడు దానికి 1 మార్కు, సూక్తులకు 1 మార్కు, మౌన పఠనంలో దీనికి 2 మార్కులు, లేఖన నైపుణ్యం దీంట్లో ఎట్లా రాస్తున్నాడు అనే దాన్ని చూసి దీంట్లో మొత్తం మనకి మార్కులను కేటాయించడం జరుగుతుంది. ఇది ఇంటర్మీడియట్లో 2026-27లో కొత్తగా ప్రవేశపెట్టిన తెలుగు పాఠ్యపుస్తకంలోని సిలబస్సు మరియు యాన్యువల్ ఎగ్జామ్లో ఇచ్చే మన మోడల్ పేపరు. తర్వాత వీడియోలో మనము కవిత్వ విభాగం నుంచి ఈ ఇంటర్మీడియట్కి సంబంధించిన పాఠ్యాంశాలన్నీ కూడా మీకు నేను నోట్స్ రూపంలో అందించి ఎగ్జామ్కు 100కి 100 మార్కులు కొట్టే విధంగా నేను టీచింగ్ చేస్తాను. పల్లె సతీష్ తెలుగు అనే నా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థులకు ఈ వీడియోను షేర్ చేయండి. అధ్యాపకులు కూడా చూస్తున్నట్టయితే మీ పాఠశాలలో ప్రొజెక్టర్, మీ కళాశాలలో ప్రొజెక్టర్ ఉంటే ఈ ప్రొజెక్టర్లో ఈ వీడియోని విద్యార్థులకు ఒకసారి చూపించగలరు. తర్వాత వీడియోలో కవిత్వ విభాగాన్ని స్టార్ట్ చేసుకుందాము. ధన్యవాదాలు.